ప్రపంచ యవనికపై భారత కీర్తి ప్రతిష్టలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఉపాధి కోసం పరాయి గడ్డపై పాదాలు మోపిన భారతీయులు అక్కడి వారితో మమేకమై జీవించి అంతటితో తృప్తి పడకుండా సంక్షోభ సమయాల్లో ఆయా దేశాలకు దిశానిర్దేశం చేసే పాలకులుగాను ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. బ్రిటన్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రిషి సునాక్ తాజా సంచలనం. భరత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టి దేశాల జాబితాలో యూకే కూడా చేరింది. అయితే ఏ దేశాల్లో మన వాళ్ళు సారథ్య బాధ్యతలు కీలక పదవులు చేపట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. సింగపూర్ మాజీ అధ్యక్షుడు సివి దేవన్ నాయర్. కేరళలోని తెలసికి చెందిన కూలీ కుమారుడైన సివి దేవన్ నాయర్ తన 10 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి సింగపూర్ వలస వెళ్ళారు. 1979లో అక్కడ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ దేశం 3వ అధ్యక్షుడిగా 1981 అక్టోబర్ 23 నుంచి 1985 మార్చి 27 వరకు కొనసాగారు. ఆర్ఎస్ నాథన్ సింగపూర్ మాజీ అధ్యక్షుడు. సింగపూర్ అధ్యక్షుడిగా అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి ఆర్ఎస్ నాథన్. 1999 నుంచి 2011 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. 3వ దఫా బరిలో నిలిచేందుకు ఈయన విముఖత చూపారు. భారత్లోని బేల్పూర్లో వంశీకుల మూలాలున్న కమలా ప్రసాద్ 2006లో ట్రినిడాడ్ టొబాగో విపక్ష నేతగా నియమితులయ్యారు. 2010లో ఆ దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అంటానియో కోస్టా పోర్చుగల్ ప్రధాని. గోవా మూలాలున్న అంటానియో కోస్టా పోర్చుగల్ ప్రధానిగా 2015 అక్టోబర్ 26 నుంచి కొనసాగుతున్నారు. అంటానియో తండ్రి ఆర్నాల్డో డా కోస్టా పోర్చుగీసు రచయిత, పాత్రికేయుడు. గోవా పోర్చుగల్ వంశస్థుల నేపథ్యంలో ఉన్న వ్యక్తి. అంటానియో లిస్బన్లో జన్మించారు. వీరి పూర్వీకులు గోవాలోని మార్గోవాలో ఇప్పటికీ ఉన్నారు. మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్ కుటుంబం భారత్ ఆర్య సమాజ్ హిందూ కుటుంబానికి చెందింది. పలుమార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఆయన 2019 నుంచి మారిషస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పృథ్వీరాజ్ సింగ్ రూపన్. రామ్ సేవక్ శంకర్ సురినామ్ మాజీ అధ్యక్షుడు. దక్షిణ అమెరికా దేశమైన సురినామ్కు 1988 నుంచి 1990 వరకు రామ్ సేవక్ శంకర్ అధ్యక్షుడిగా కొనసాగారు. సైన్యం తిరుగుబాటుతో అధికారం కోల్పోయారు. అనిరుద్ జగన్నాథ్ మారిషస్ మాజీ ప్రధాని అధ్యక్షుడు. అనిరుద్ తాత 1850లో మారిషస్కు వలస వెళ్ళారు. బ్రిటన్లో న్యాయ విద్యను చదివిన అనిరుద్ జగన్నాథ్ 1982లో ఆ దేశ ప్రధానిగా అధికారాన్ని చేపట్టి 1985 వరకు కొనసాగారు. ఆ తర్వాత 2000 నుంచి 2003 వరకు, 2014 నుంచి 2017 మధ్యకాలంలో ఆ పదవి బాధ్యతలు నిర్వహించారు. 2003 నుంచి 2008, 2008 నుంచి 2012లో 2 దఫాలుగా దేశ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అనిరుద్ మరణానంతరం ఆయన కుమారుడు ప్రవింద్ మారిషస్ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టాడు. మహతీర్ మహమ్మద్ మలేషియా మాజీ ప్రధాని. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా హయాంలో మహతీర్ మహమ్మద్ తాత ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కేరళ నుంచి మలేషియా వెళ్ళారు. వైద్యుడైన మహతీర్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 1981 నుంచి 2003 వరకు దీర్ఘకాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా పేరు గడించారు. మహేంద్రపాల్ చౌదరి ఫిజీ మాజీ ప్రధాని. హర్యానాలోని బహు జమల్పూర్ నుంచి 1902లో మహేంద్రపాల్ చౌదరి తాత ఫిజీకి వలస వచ్చారు. మహేంద్రపాల్ 1999లో ఆ దేశ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు. కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలుసు. ఆమె తల్లి పూర్వీకులు తమిళనాడులోని తిరువావూర్ జిల్లాకు చెందినటువంటి వారు. బస్టియో పాండే ట్రినిడాడ్ టొబాగో మాజీ ప్రధాని. భారత్ నుంచి ట్రినిడాడ్ టొబాగోకు వలస వెళ్ళిన కుటుంబంలో జన్మించిన బస్టియో పాండే విద్యాభ్యాసం లండన్లో సాగింది. పలు సినిమాల్లోనూ నటించారు.
1995 నవంబర్లో ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. 2001 వరకు ఆ పదవిలో ఉన్నారు. మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గయానా అధ్యక్షుడు. ఇండో గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్ ఇర్ఫాన్ అలీ 2020లో గయానా అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టారు. భారత్ జగదేవ్ గయానా మాజీ అధ్యక్షుడు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమ నేతగా టైమ్ మ్యాగజైన్ గుర్తించిన భారత్ జగదేవ్ 1999 ఆగస్టు 11 నుంచి 2011 వరకు గయానా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పదవికి 2 సార్లు ఎన్నికయ్యారు. 2020 నుంచి ఆ దేశ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆయన తాత రామ్జీ యూపీలోని అవధ్ నుంచి గయానాకు వలస వెళ్ళారు.